నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అక్కచెరువుపాడులో జనసేన నేతలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టిట్కో గృహ సముదాయాల వద్ద జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు టిట్కో గృహ సముదాయాల వద్ద నిరంతరాయంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జనసేన నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమమే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఇవ్వాలనే ధ్యేయంతో టిట్కో చైర్మన్ గారిని వేములపాటి అజయ్ కుమార్ గారిని నిర్ణయించారు. పేద ప్రజలు ప్రతి ఒక్క ప్రజలకు ఇళ్ళు ఇవ్వాలని, వాళ్ళ ఆనందం చూడాలనే ధ్యేయంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వాలు రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించేశారు. ఈ టిట్కో హౌసెస్ని నిర్విరామం చేశారు. వీటికి లైట్లు, అద్దాలు అన్నీ పగలగొట్టడం, లైటింగ్ వైరు ఎవరి పాటికి వాళ్ళు దొంగలు దోసుకోబోతున్నాయి కానీ చూస్తూ 5 సంవత్సరాలు గమ్మునుగా ఉన్నారు. గతంలో పనులు ఏవైతే ఆగిపోయినాయో, పేదలకు ఇవ్వాల్సిన ఇల్లు ఏదైతే పెండింగ్లో ఉందో వాటిని హుటాహుటిన ఇప్పిస్తూ అర్హులైన పేదలకందరికీ ఇల్లు కేటాయిస్తూ ముందుకు పోతున్న తరుణంలో టిట్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్వీయ పరిశుభ్రత పాటించకుండా చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ వేస్తూ జంగిల్ క్లియరెన్స్ లాంటివి పేరుకోబోయినాయి. వేములపాటి అజయ్ గారు ఛార్జ్లోకి వచ్చిన తర్వాత మా జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారికి టిట్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పరిశుభ్ర పాటించే విధంగా, గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిశుభ్ర పాటించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పి ఆయన తెలియజేశారు. గత 3 వారాలుగా జన సైనికులందరినీ చెమటోడ్చి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్, చెత్తా చెదారం ఏరే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తీసుకొచ్చారు. టిట్కో హౌసెస్లో ఉండే వాళ్ళు కూడా ఒక చెత్తని ఒక క్రమ పద్ధతిలో ఒక చోట వేసి మున్సిపల్ కార్మికులకి సహాయంగా నిలవాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని 3వ వారం చేపట్టడం జరిగింది.